నమస్కారం. ఇప్పుడు మనం చూస్తూ ఉండే ఈ సాయిబాబా దేవాలయం ఒరిస్సాలో సంబల్పూర్లో ఒక ప్రముఖ దేవాలయం. మేము ఉదయం 7 వెళ్ళాము. అందువల్ల రష్ ఎక్కువ లేదు ఇక్కడ. ఈ సాయిబాబా దేవాలయంలో విశేషం ఏమిటంటే, మనం ఏమి కోరుకొని ఏమి సంకల్పం చేసుకున్నా అది సిద్ధిస్తుంది, బాబా మనల్ని ఆశీర్వాదం చేస్తాడు అనేది. ఇది బాబా నంది వాహనం చూడండి. అదేవిధంగా బాబా శయన కోలాన్ని చూసినాము మనం. ఉదయమే పుష్పాలు అక్కడ దేవాలయంలో ఉండే చెట్లల్లో పుష్పాలన్నీ కోసుకువచ్చి పెట్టడం జరిగింది. మేము తెల్లవారి గుడి అప్పుడే ఓపెన్ చేస్తున్నారు, మేము వెళ్ళాము. దత్తాత్రేయుడు చూడండి. ఇక్కడ ఈ దత్తాత్రేయుడిని మనం ఎంత అందంగా ఉండాడో చూడండి. వాహనంతో పాటు దత్తాత్రేయుడిని దర్శించుకున్న తర్వాత ఉత్సవమూర్తి సాయిబాబాని దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి గురువారము సాయంత్రం బాబా ఊరేగింపులు జరుగుతాయి. ఉత్సవమూర్తిని దర్శించుకున్న తర్వాత సాయిబాబాను దర్శించుకొని ఆ పక్కనే ఉన్న విఘ్నేశ్వరుడు చూడండి. విఘ్నేశ్వరుడు ఎంత అందంగా కూర్చొని ఉన్నాడో. చాలా బాగుంటుందండి, కాముగా ఉంటుంది ఈ దేవాలయం. ఈ దేవాలయం మనం పోయి మెడిటేషన్ చేసేటప్పుడు బాబా మనతో మాట్లాడినట్టే ఉంటుంది చూడండి. బాబా మనల్ని చూసినట్టే ఉంటుంది. చాలా మంచి వైబ్రేషన్ అండి ఈ టెంపుల్లో. మీరు వెళ్ళారంటే, ఒరిస్సా వెళ్ళినారంటే సంబల్పూర్ ఈ దేవాలయాన్ని దర్శించుకోకుండా రావద్దండి. యాక్చువల్గా ఇది సంబల్పూర్లో పుల్వాడి గ్రామంలో ఉందండి. ఈ వీడియో మీకు నచ్చినుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.